హాయ్. వైసీపీ నుంచి అయితే లిస్టులు వస్తా ఉన్నాయి. ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు అయితే ఆరో లిస్ట్ అయితే మళ్ళీ రిలీజ్ చేశారు. ఈ లిస్టులో వచ్చేసి కొంతమందికైతే ఎమ్మెల్యేలు, కొంతమంది ఎంపీలని అయితే అనౌన్స్ చేశారు. ఇక్కడైతే ఓవరాల్‌గా చూసుకుంటే ఇప్పటివరకు 67 ఎమ్మెల్యే సీట్లు, అలానే 18 పార్లమెంటు అంటే ఎంపీ సీట్లు అయితే అనౌన్స్ చేశారు. ఇప్పుడు వైసీపీ నుంచి అయితే దీనిలో నిన్న ఆరో లిస్టులో వచ్చేసి కొంతమంది రాజమండ్రి నుంచి వచ్చేసి గూడూరు శ్రీనివాస్ అని, నరసరాపూర్ నుంచి ఎంపీలు యాక్చువల్‌గా గూడూరు శ్రీనివాస్ అని రాజమండ్రి ఎంపీగా, అలానే నరసాపురం నుంచి యాక్చువల్‌గా చాలామంది మాట్లాడుకున్నారు. కృష్ణరాజు గారి వైఫ్‌ని అక్కడ పెడతారేమో అనుకున్నారు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఆర్ఆర్ తెలిసింది కదా, రఘురామ్ కృష్ణరాజు గారు ఉన్నారు కదా. యాక్చువల్‌గా వైసీపీ తరఫున ఎంపీకి గెలిచి ఆయన న్యూట్రల్‌గా ఉండి ఇప్పుడు ఎటు వెళ్ళకుండా అక్కడ ఉన్నారైతే చాలా రెబల్‌గా మారైతే జగన్మోహన్ రెడ్డిని చాలా వ్యతిరేకించి డైలీ ఒక ప్రెస్ మీట్ పెట్టేసి అయితే జగన్మోహన్ రెడ్డి అయితే అంటే వాళ్ళ పాలనని ఎండగడుతూ ఉంటాడు. ఈ నరసాపురం నుంచి అయితే ఒక మహిళని అయితే తీసుకొచ్చాడు, ఉమాబాలని, గూడూరి ఉమాబాలని అయితే